ఈ రోజు మనతో షేర్ చేసుకోవడానికి గోల్ సెట్టింగ్ యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు వింటా ఉంటాం, పేరెంట్స్ చెప్తా ఉంటారు, ఈవెన్ టీచర్స్ అడుగుతా ఉంటారు, పెద్దవాళ్ళు అడుగుతా ఉంటారు, అసలు నీ గోల్ ఏంటి గోల్ ఏంటి గోల్ ఏంటి, గోలలాగా ఉంటది. ఆ గోలా గురించే ఈ రోజు ఆ గోల్ ఏ విధంగా పెట్టుకోవాలి, దాన్ని ఏ విధంగా అచీవ్ కావాలి, దానికి మనకి టిప్స్ ఇస్తారు, ట్రిక్స్ ఇస్తారు ఫ్రెండ్స్. సో వెల్కమ్ రాజలక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్. ఐ హోప్ దట్ టుడేస్ క్లాస్ విల్ బి అ వెరీ గుడ్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లాస్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ క్లాస్ అయితే, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కి మెయిన్ రూట్ ఈ క్లాస్ అనుకోవచ్చు. గోల్ సెట్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. పిల్లలకు కూడా చూపించండి, బికాస్ గోల్ సెట్టింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్ లో గోల్ మంచి ఉండకూడదు అలా అంటున్నాను అనేసి అనుకోకండి, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ గోల్ షుడ్ బి దేర్. ఒక గోల్ లేని మనిషి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ దెర్ ఈస్ నథింగ్, లైఫ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఇట్. ప్రతి యానిమల్ ఇట్ హ్యాస్ మార్నింగ్ యాజ్ ఒక అడవిలో చూస్తే ఒక జంతువు కూడా మార్నింగ్ లేసిందంటే దానికి వేట్ అయినా, అది గ్రాస్ అయినా, ఇఫ్ ఇట్ ఈస్ హార్బివోరస్ ఇట్ tries to get grass, if it is a carnivorous it tries to get its food by other animals and all. సో ప్రతి మనిషికి కూడా ఇంకా మనకి నాలెడ్జ్ ఉండి, మనకి స్కిల్స్ ఉండి, వీ షుడ్ హ్యావ్ అ గోల్. విత్ దిస్ గోల్ వీ క్యాన్ అచీవ్ మెనీ థింగ్స్. యూ షుడ్ ట్రై టు డ్రీమ్ ఎవ్రీ డే. ఆ డ్రీమ్ చేసుకోవడం, డ్రీమ్ రావడం గ్రేట్, కానీ దాన్ని కంప్లీట్లీ సార్థకం చేసుకోవడం ఈజ్ గ్రేటెస్ట్ థింగ్. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ విల్ ఆల్వేస్ కంప్లైన్ దట్ I try to dream a lot, but I cannot do it possible. I cannot make it possible. It is not successful after goal setting, but also I fail. What is the reason why I fail always? నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను? నేను ఇంత ట్రై చేస్తున్నాను, బై మై హార్ట్ ఐ am trying to do it, కానీ కూడా ఐఎమ్ నాట్ గెటింగ్ సక్సీడ్ ఇన్ మై లైఫ్. ఎందుకు అనేసి కొంతమంది క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. వై ఈజ్ ద రీజన్? గోల్ కి మన భాషలో చెప్పాలంటే లక్ష్యం, ఒక లక్ష్యం అన్నట్టు. లక్ష్యం అంటేనే ఇట్ షుడ్ రీచ్ టు ద పాయింట్. ఒక సర్కిల్ పెట్టేసి ఇంకో సర్కిల్ పెట్టేసి దాని మీద డాట్ పెట్టేసి మనం యారో మార్క్ తోని కొడతాము. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లక్ష్యం ఆల్సో, గోల్. ఓకే, గోల్ ప్రతి మనిషికి ఉండాలి. గోల్ ఈజ్ అ టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. Goal is a turning point of your life. Try to write your goal on a paper. ప్రతి రోజు మీ గోల్ గురించి ఒక్కసారి పేపర్ మీద రాయండి. రాసేసి నేను ఇది చేస్తాను, ఐ విల్ డూ ఇట్ అనేసి అనుకోండి మనసులో. యూ విల్ డూ ఇట్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. గోల్ ఈజ్ అ టర్నింగ్ పాయింట్ ఎవ్రీ వన్. దెర్ ఆర్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గోల్స్, and they are called as we can say as a result based goal and process based goal. Result based goal ante enti ante you try to promote yourself, like you want to change yourself, you want to buy a car, or else you want to buy a flat, you want to buy a new bike. ఇలాంటి గోల్స్ ఉన్నప్పుడు వాట్ డూ యూ డూ? మార్నింగ్ లేవంగానే ఫస్ట్ యూ ట్రై టు రైట్ ఇట్ ఆన్ అ బోర్డ్ అండ్ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అనేసి ప్రామిస్ చేసుకోండి సెల్ఫ్ కి. ఐ విల్ ట్రై టు వర్క్ ఆన్ ఇట్ ఆన్ ద డైలీ బేసిస్ యాజ్ ఆన్ ద మంత్లీ బేసిస్. ఇంత సేవింగ్ చేస్తాను, దీనివల్ల నేను ఇలా రాగలను, అదర్వైజ్ నేను ఈ ఆఫీస్ లో ఈ వర్క్ చేస్తాను, దీనివల్ల నా స్కిల్స్ ఇంకా గ్రోత్ అవుతుంది, లేకపోతే నేను కాలేజ్ లో ఈ లెసన్స్, ఈ చాప్టర్స్, ఈ ఎక్సర్సైజెస్ ఆర్ ఈ ప్రాక్టికల్ వర్క్ చేస్తాను, దీనివల్ల నాకు ఫ్యూచర్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. స్టూడెంట్స్, నేను క్లాస్ లో ఈ రోజు ఈ టాపిక్ కాకుండా ఎక్స్ట్రా ఇంకా 2 టాపిక్స్ చేసి నా గోల్ నేను ఫస్ట్ క్లాస్ రావాలి, లేకపోతే నేను మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, లేకుంటే నేను ఐ వాంట్ గో ఫర్ ఎన్డీఏ ఆర్ ఐ వాంట్ గో ఫర్ ప్లేస్మెంట్స్, ఏదైనా డ్రీమ్ చేస్తే దాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవడానికి మనం రిజల్ట్ బేస్డ్ గోల్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ గ్రూప్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ మై గోల్? ఐ హ్యావ్ టు కంప్లీట్ మై గ్రూప్స్. ఆ గ్రూప్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకోవాలంటే రోజు నేను ఏమేమి చేస్తే ఇట్ విల్ కమ్ ఇంటూ అ లంప్స్, ఇంటూ అ టోటల్ వి కెన్ సే రిజల్ట్, ఫ్రూట్ టు మీ. సో ఇది ఇట్ టీచెస్ మెనీ థింగ్ టు అస్ అండి. గోల్ ఆల్వేస్ టీచెస్ మెనీ థింగ్స్ టు అస్. డ్రీమ్ బిగ్, చాలా పెద్దగా డ్రీమ్ చేయండి. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఇట్స్ ఇడియం దేర్, దట్ ఈస్ ఇఫ్ యూ ట్రై టు రీచ్ ద స్టార్స్, you will at least reach the top of a tree.
అందుకే పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి, పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోండి. ఆ డ్రీమ్ సక్సెస్ అవుతుంది అనేసి నమ్మండి. ఇల్యూషన్ పెట్టుకోండి. ఇల్యూషన్ అంటే ఇమాజినేషన్. మీరు అనుకుంటారు అన్నట్టు నేను కంపల్సరీ సక్సెస్ అవుతాను, నేను కంపల్సరీ గెలుస్తాను అనేసి. ఈ ఇల్యూషన్ ఇఫ్ యు గ్రో ఇన్సైడ్ యూ, then definitely 100% it will happen. Try to write it on a paper, copy it down, and try to do something for that for every day. రోజు ఆ డ్రీమ్ కోసం రోజు ఒకసారి కొంచెమైనా దాని గురించి ఆలోచించి 1 hour స్పెండ్ చేయండి, 2 hours స్పెండ్ చేయండి. ఇట్ విల్ గివ్ అ బిగ్ రిజల్ట్ టు యూ. ఎప్పుడైనా చెట్టు కూడా చిన్న మొలక నుంచే మొదలవుతుంది. సో స్మాల్ నుంచే బిగ్ అవుతుంది ఏదైనా. సో యూ హ్యావ్ టు ట్రై, యూ షుడ్ ట్రై, and you try to implement it by writing at least on a paper every day and finding it out. అది స్టిక్ చేసుకోండి ఒక బోర్డ్ మీద. వాట్ ఈస్ మై డ్రీమ్, వాట్ ఈస్ మై గోల్, వాట్ ఐ వాంట్ టు డూ. నెక్స్ట్ ఈస్ ద ప్రాసెస్ బేస్డ్ గోల్స్ ఉంటాయి కొన్ని. ఈ గోల్స్ ఏంటంటే టైమ్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ యాక్షన్ విచ్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీ డే. అండ్ ఆల్సో క్లారిటీ ఆఫ్ యాక్షన్. నేను చేసిన పని దీనికి రిలేటెడ్ అయినా కాదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నానంటే ఐ హ్యావ్ టు వర్క్ ఎవ్రీ డే. I have to learn every day. I have to practice every day. I have to do my work in my way, by satisfying myself and also by satisfying the people who are around me. List out your works, what you have done, and list out the work, what you have to do. It is a kind of goal setting. Okay. Interviews లో చాలా మందికి అడుగుతారు, వాట్ ఈస్ యువర్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ అండ్ షార్ట్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే చిన్న చిన్న గోల్స్ ఉంటాయి, అండ్ దానికి రిజల్ట్ లాంగ్ టర్మ్ గోల్ లోకి వస్తుంది. అంటే చిన్న చిన్న గోల్స్ చిన్నగానే గోల్స్ పెద్దగా అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చూద్దాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు మనం బేస్మెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఒక్కొక్క ఇటుక పెడితేనే పెద్ద బిల్డింగ్ అవుతుంది. లైక్ దట్ ఓన్లీ యువర్ గోల్స్ విల్ బి సక్సీడెడ్ ఓన్లీ వెన్ you try to do every day, try to practice it every day, try to implement it in your life every day. So రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. టు గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, రైట్ ఇట్ ఆన్ అ పేపర్, పేస్ట్ ఇట్ ఆన్ అ వాల్ వేర్ యూ కెన్ సీ ఎవ్రీ డే. రోజు ఆ గోల్ గురించి ఆలోచించండి, చెయ్యండి. ఆలోచించడమే గ్రేట్ కాదు, దానికి చెయ్యండి. దానికి రిలేటెడ్ వర్క్ చేయండి, దానికి రిలేటెడ్ మీ మీ అవుట్పుట్ ఇవ్వండి, మీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ వర్క్. నెక్స్ట్ వన్ ఈజ్ అచీవింగ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ లైఫ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ హ్యావ్ అ ప్యాషన్ ఆన్ ఇట్. ఒక ప్యాషన్ ఉంటేనే మీరు అచీవ్ చేస్తారు. ఒక వర్క్ మీద ప్యాషన్ ఉంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాము. సో యూ షుడ్ హ్యావ్ అ గుడ్ ప్యాషన్. You should have a illusion that I will do it and I can do it, and one day it is possible that it will be done. And the confidence you have to develop into yourself and try to develop some ideas of it. ఈ దీనికి ఐడియా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో ఒక ఐడియా ఫామ్ చేసుకోండి. ఓకే, ఇలా చేస్తే ఇంకా కొంచెం మంచిగా అవుతుండొచ్చు అంటే దాని మీద వర్క్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, ఆల్ హూ ఆర్ సక్సెస్ఫుల్ దట్ హ్యాడ్ అన్ ఎయిమ్ అండ్ దే ఫిక్స్డ్ ఇట్ విత్ అ గోల్. ప్రతి మనిషి వరల్డ్ లో సక్సెస్ఫుల్ ఉన్నారు అంటే వాళ్ళకు ఒక ఎయిమ్ ఉండి వాళ్ళ గోల్ ని ఫిక్స్ చేసేసి దాని మీద వర్క్ చేస్తేనే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. మనం కూడా అలా వర్క్ చేస్తేనే వి విల్ బి సక్సెస్ఫుల్. దిస్ ఇస్ ద క్లాస్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. అండ్ ఒక చిన్న షేరింగ్ నౌ. దిస్ ఇస్ ద పార్ట్ విచ్ ఐ ట్రై టు షేర్ విత్ యూ. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఫుట్బాల్ మ్యాచ్ తీసుకుందామండి. ఫుట్బాల్ మ్యాచ్ లో నేను చాలా చూస్తా ఉంటాను గేమ్స్, పిల్లలు ఆడుతూ ఉంటే, లేకపోతే ఫుట్బాల్ మ్యాచెస్ అయినా, ఏ గేమ్ అయినా, కబడ్డీ అయినా, ఏదైనా దాంట్లో మనం ఫుట్బాల్ లో చూస్తే ఒక గోల్ సెట్ అయి ఉంటుంది. ఆ గోల్ కి కొడితే వాళ్ళు విన్ అవుతారు. దానికి విన్ అవ్వడానికి వెళ్లే ముందు చాలా మంది వాళ్ళు ఆపోజిట్ పార్టిసిపెంట్స్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి ఆపోజిట్ గా నిలబడతా ఉంటారు. కాళ్ళతోని బాల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో తంతా ఉంటారు. సేమ్ టు సేమ్ లైఫ్ లో కూడా we want to win the race, but our laziness, our giddiness, or we can say our shy, or our ఒక రకమైన నమ్మకాలు, ఇలాంటి వాటి వల్ల we don't get సక్సెస్. సో ఇలాంటివన్నీ మధ్యలో వస్తా ఉంటే అది గుర్తు చేసుకోండి. I have set the goal and I have a illusion that I will do it. నేను చేస్తాను కంపల్సరీ అనేసి ఒక డ్రీమ్ పెట్టుకొని you try to succeed it, it will happen. So thank you, sir, for giving opportunity to me to motivate you and make you understand what is the importance of goals గురించి రాసుకోండి ఒకసారి పేపర్ లో. ట్రై టు see it every day. Try to find out what you can do further for it.
అండ్ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఉండండి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. 30, 35, 40 ఏజ్ దాకా ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ ద టైమ్ విల్ కమ్ వెన్ పీపుల్ విల్ ట్రై టు ఇమిటేట్ యూ, అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గోల్ సెట్టింగ్ గురించి చాలా సింపుల్ గా క్లియర్ గా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.